పునరుత్థానమును జీవమును నేనే. ఎవడైనా రక్షించబడి ఒకవేళ రక్తంలో కడగబడి క్రీస్తు ప్రభులు వారు గనక సమాధి చేయబడి 3వ దినాన్ని గనక లేపబడకపోతే ఆయన శిలువ మీదకెక్కిన దృశ్యం దండుగా, ఆయన కార్చిన రక్తం వ్యర్థం, ఆయన మన కొరకు ప్రయాసపడిన ప్రయాసంతా కూడా వృధా ప్రయాస. దీనంతటికి విలువ ఆయన పునరుత్థానుడైన ఆ యొక్క పునరుత్థాన దినమే వీటంతటికి విలువనిచ్చి రక్షించబడ్డావా? యేసు రక్తంలో కడగబడ్డావా? యేసును రక్షకుడిగా అంగీకరించావా? అయితే చూడు అని ఆయన విశ్వాసముంచిన ప్రతి బిడ్డకి ఒక నిరీక్షణ కలిగి బ్రతకడానికి ఆయన మరణించి భూస్థాపితము చేయబడి 3వ దినాన్ని మృత్యుంజయుడై లేచి, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఒకవేళ నా యందు విశ్వాసముంచి చనిపోయినా వాడు నా వలే బ్రతుకును. చప్పట్లు కొట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పునరుత్థానము యొక్క సందేశమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఒక శుభప్రదమైన నిరీక్షణ. చాలామంది ఇది నిజమా? క్రీస్తు ప్రభులు వారు లేచారా? సమాధి ఖాళీగా ఉందే? ఇది వాస్తవమా అని ప్రపంచంలో మేధావి వర్గం, శాస్త్రవేత్తల వర్గం ఎంతోమంది చాలా చక్కగా పరిశోధనలు చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వస్త్రం దొరికింది. అది ఏ వస్త్రం అంటే క్రీస్తు ప్రభులు వారిని చుట్టిన వస్త్రం. చుట్టి ఆ సమాధిలో పెట్టగా ఆయన పునరుత్థానుడై లేచిన సందర్భం మనందరికీ తెలుసు. ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం, అందరూ చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం మనందరికీ సుస్పష్టమైన, బాగా సుపరిచితమైన వాక్య భాగం చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. మొదటి నుంచి, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలక్కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడించి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకుని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను
ఎత్తుకుని పోవుదునని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, సంతోషంగా ఉన్న వారందరూ స్తోత్రం చెప్పాలి. మంచిది. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు శుక్రవారపు దినాన్ని సమాధి చేయబడగా, సమాధి చేసిన తరువాత రోమా ప్రభుత్వం యొక్క అధికారపు ముద్ర దొర్లింపబడిన రాయకు వేయగా 16 మంది సైనికులు దాన్ని పగడ్బందీగా కాపలా కాస్తూ ఉన్నారు. ఎందుకంటే యూదుల క్యాలెండర్ ప్రకారం 4 జాములు 4 షిఫ్ట్లు, ఒక్కొక్క షిఫ్ట్కి 4 సైనికులు చొప్పున దాన్ని కావలి కాస్తూ ఉండగా, అది బహు బరువైన రాయి దొర్లింపబడగా దానికి సీల్ వేసి రోమా సైనికులు దాన్ని కావలి కాస్తూ ఉన్నారు. ఎందుకనంటే యేసు ప్రభులు వారు బ్రతికుండగా చెప్పారు, నేను లోక మరణాన్ని జయించారు, జీవాధిపతిగా బయటికి వచ్చారు. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, రోమా ప్రభుత్వ అధికారులు, సైనికులు సమస్తం కూడా అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. వీరి యొక్క శిష్యులే యేసయ్య మృతదేహాన్ని తీసుకుని వెళ్ళిపోయారని కొందరు ప్రచారం చేస్తూ ఉంటే, కొందరు అడుగుతూ ఉన్నారు, శక్తివంతమైన రోమా ప్రభుత్వం, ఈ భూమినే గజగజ వణికించగలిగిన రోమా శక్తి కలిగిన ప్రభుత్వం అధికార లాంఛనాలతో దాన్ని భద్రపరచగా, శిష్యులు కావలి కాస్తూ ఉండగా, భయస్థులైన, క్రీస్తు మరణాన్ని చూసి భయపడి పారిపోయిన ధైర్యం లేని శిష్యులు ఎలాగ దేహాన్ని తీసుకెళ్ళగలరు? ఎలాగా ఈ దేహాన్ని తరలించగలరు? రోమా ప్రభుత్వంలో సైనికులుగా ఉన్నవారు వారు డ్యూటీలో ఉండగా ఒకవేళ నిద్రిస్తే వారిని స్పాట్లో కాల్చి చంపే చట్టం రోమా ప్రభుత్వంలో ఉంది. అటువంటిది 16 మంది సైనికులు దాన్ని కావలి కాస్తూ ఉంటే ఏ రీతిగా ఆ దేహాన్ని బయటకు తీసుకు వెళ్ళగలరు శిష్యులు? మొత్తం మీద ప్రియ దేవుని బిడ్డలారా, చాలా అలజడి. రోమా ప్రభుత్వం అంతా కూడా కలవరంతో ఉంది. చాలా ఏం జరిగింది, క్రీస్తు ప్రభులు వారు ఏమయ్యారు, ఈ శవం ఎక్కడికి పోయింది అనే అల్లకల్లోలమైన హృదయ కలవరం. రోమా ప్రభుత్వం, యెరూషలేము పట్టణం, ఆ పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా యేసు శవం లేదు, యేసు శవం లేదు, యేసు శవం లేదు. ఆయన ప్రత్యక్షమవుతూ వస్తూ ఉన్నాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున నేను సజీవుడునై ఉన్నాను. లేఖనములు చెప్పినట్లుగా 3వ దినాన్ని మరణమును జయించి సమాధిని గెలిచి సజీవుడునై ఇదిగో సెలవిచ్చినట్లుగా నేనే లోక రక్షకుడైన యేసు ప్రభువును. ప్రియులరా, చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటే సైంటిస్టులకి ఒక వస్త్రం దొరికింది. జాగ్రత్తగా మనం చూస్తే ఆ వస్త్రం ద ష్రడ్ ఆఫ్ ట్యూరిన్, దాని పేరు ఏమిటంటే ద ష్రడ్ ఆఫ్ ట్యూరిన్ అనేది ఇప్పుడు ఎక్కడుంది అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, స్పెయిన్ అనే దేశంలో ఓవియడ్ అనే ప్రాంతంలో మ్యూజియంలో ఉంది. దాన్ని శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఏమిటి వస్త్రం, ఎందుకు ఇలా ఉంది వస్త్రం అని అంటే, ఆ వస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే సిలువకు కొట్టిన ముద్రలు, బహుభయంకరమైన గాయపరచబడిన దేహంలో నుంచి కారిన రక్తపు మరకలు, తద్వారా ఏదో మహిమతో నింపబడిన ఆ గుర్తులు ఆ వస్త్రానికి కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు లోకమంతా అల్లకల్లోలంగా ఉండగా ఈ యొక్క వాస్తవం బయటికి వచ్చింది. ఇది రక్తంతో పెయింట్ చేసింది కాదు, ఏ కలర్తో అయినా దానికి అద్దింది కాదు, ఈ వస్త్రం ఎక్కడి నుంచో తెచ్చింది కాదు. ఇది ప్రత్యేకంగా ఏదో ఒక అద్భుతమైన వ్యక్తి భయంకరమైన శిక్షకు గురైనప్పుడు ఆయన్ని చుట్టి తెచ్చిన వస్త్రం అని ద షర్ట్ ఆఫ్ ట్యూరిన్ అనేటువంటిది స్పెయిన్లో ఇప్పుడు మ్యూజియంలో దాచబడింది. ఎన్నో సత్యాలు, ఎన్నో రుజువులు క్రీస్తు గురించి,
ప్రియ దేవుని బిడ్డలారా, సమయం లేదు. చాలామంది వ్యక్తులు మమ్మల్ని సజీవంగా సమాధి చేయండి, మేము తిరిగి లేస్తామని చెప్పిన వ్యక్తులు చాలామంది సమాధిలో శవమై కుళ్ళిపోయి మట్టిగా మారిపోయారు. ప్రపంచ చరిత్రలో ఎవరైనా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన సందర్భం ఎక్కడా కనబడదు. ప్రియులారా, మీరు అడగచ్చు, లాజరు ఉన్నాడు కదా, మీకు తెలీదు లాజరు మళ్ళీ చచ్చిపోయినాడు. ఇప్పుడు మంటి అయిపోయినాడు, లాజరు సమాధిలో ఎముకలు ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభులు వారి సమాధి నేటికి ఖాళీగానే ఉంది. అమ్మ, ఈ ఈస్టర్ మనకు అందించిన 7 విషయాలు నేను చెప్పి తొందరగా నేను ముగించేస్తాను. ఈస్టర్ మనకు అందించిన 7 శుభప్రదమైన నిరీక్షణతో కూడిన 7 అంశాలు నేను త్వరగా ముగిస్తాను. 1, యేసు ప్రభులు వారు సమాధిని జయించుట ద్వారా మరణము గెలిచి సజీవుడై లోకానికి కనబడుట ద్వారా, నేను క్రీస్తును సజీవుడైన యేసును అని చెప్పుట ద్వారా సమాజానికి 7 వింతైన విషయాలు. ప్రజలందరూ కూడా పాపంతో నలిగిపోతున్నారు. ప్రజలు ఎవ్వరికీ సంతోషం లేదు, ఎవ్వరికీ సమాధానం లేదు. ఎందుకంటే జన్మ పాపము, కర్మ పాపము, ఈ 2 పాపాల మధ్య నలిగిపోతున్న మనుష్య జీవితం. ఈ 2 బంధకాల్లో రోజు శాంతి సమాధానం లేక నలిగిపోతున్న మానవ బ్రతుకులు. ఏం చేయాలో తెలీదు, ఎలా బ్రతకాలో తెలీదు, చచ్చిన తర్వాత ఎక్కడికి పోతామో తెలీదు, అసలు లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో అమ్మ గొప్ప గొప్ప మేధావులకి అర్థం కావడం లేదు. పాపం నుంచి విముక్తి ఎలాగా తెలీదు, ఈ శాపపు సంఖ్యలలో నుంచి విడుదల ఎలాగా తెలీదు, సంతోషంగా బ్రతకడం ఎలాగా తెలీదు, మనిషిగా బ్రతకడం ఎలాగా తెలీదు. పురాణాలు, ఇతిహాసాలు, మనుషులు రాసిన ఎన్నో కథనాలు చదువుతూ ఉన్నారు, వల్లిస్తూ ఉన్నారు. కానీ మానవ జీవితం ఏమీ అర్థం కాకుండా జరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభులు వారు లోకానికి వచ్చి మరణమును జయించి సమాధిని గెలుచుట ద్వారా నెంబర్ 1 పాపము నుండి విమోచన. నెంబర్ 1, నువ్వు ఏ పాపివైనా, ఎంత ఘోర పాపివైనా, ఎన్ని హత్యలు చేసినా, ఎంత ఘోర కార్యములు చేసి నలిగిపోతున్నా అంతటిలో నుంచి విమోచించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న పునరుత్థానుడైన యేసు. 2వది, ముందుకెళ్ళిపోతున్నా, మరణము నుంచి విడుదల. 1 పాపము నుంచి విమోచన, 2 మరణము నుంచి విడుదల. మరణం అంటే భయం, చావంటే చచ్చేంత వణుకు. ప్రతి వాడు మరణానికి భయపడతాడు. ఆ మరణ భయము నుంచి నా దేవుడు ఏమి సెలవిచ్చాడు తెలుసా? బిడ్డ, నా యందు విశ్వాసం ఉందే, నా రక్తంలో కడగబడ్డావా, నీ పాపాలు కడగబడ్డాయా, నీవు పాపము నుంచి విమోచించబడ్డావా, అయితే నీకు ఒక శుభవార్త. నీవు రక్షించబడ్డాను అనుకుంటూ ఉన్నావు, ఏం జరుగుతుందో తెలీదు. ఇదిగో ఈ పునరుత్థానం, ఈ యొక్క మరణమును జయించి సమాధి గుండెను చీల్చి సజీవుడినై బయటికి వచ్చానే, నేను జీవము కలిగిన యేసు. నీ ఎదురుగా మరణించాను, మీ ఎదురుగా శ్రమ పెట్టబడి, ఈ రోమా ప్రభుత్వం చేత సమాధి చేయబడి నేను ఇప్పుడు సజీవుడినై నిలిచాను. నా యందు విశ్వాసం ఉంచిన నీకు మరణము లేదు, నా యందు విశ్వాసం ఉంచిన నీకు మరణ భయం లేదు. ఎందుకు తెలుసా? మరణం అంటే ఒక నిద్ర. నేను 3 రోజులు నిద్రించి 3వ దినాన్ని లేచాను. నీవు ఇంతవరకు మరణం అంటే ఏదో అనుకుని భయపడ్డావు. మరణం అనగా భూమి మీద నిద్ర, వెంటనే పరలోకంలో దేవుని ఎదుట ఆయన్ని ఆరాధించుట. అందుకని నీవు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. మరణం నిన్నేమీ చేయలేదు. ఎందుకంటే మరణపు ముళ్ళును విరిచి మరణానికి అప్పగించి
జీవాధిపతినైన నేను నీకు జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను. అందుకని మీరు జీవము కలిగిన జీవాధిపతి బిడ్డలు. మరణం అంటే ఎంత మాత్రం భయం లేదు. ప్రియులారా, ఒకటి పాపం నుంచి విమోచన, రెండవది మరణం నుంచి విడుదల, మూడవది నిరాశ, నిస్పృహ. మన బ్రతుకంటే అనుకున్నవి కావు, చెయ్యాలనుకున్నవి చేయలేము. బిడ్డలు అనుకున్నట్లుగా పెరగరు. నేను వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళలేను, జయించాల్సింది జయించలేను. నిరాశ, నిస్పృహలు. ఇప్పుడు పునరుత్థానుడైన యేసు ఏమన్నాడు తెలుసా? నేనే నీకు శక్తి, నేనే నీకు బలము. నీ నిస్సహాయ స్థితిలో నీకు బలమునిచ్చువాడను నేనే. నీ నిరాశ నిస్పృహల్లో ఒక సంతోష కారణంగా నిన్ను బ్రతికించగలిగిన వాడును నేనే. దట్ ఈజ్ పవర్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థాన శక్తి. ఈ పునరుత్థాన శక్తి నీ నిరాశను, నీ నిస్పృహను, నీ ఆవేదనను, నీ కన్నీరును నాట్యముగా మార్చగలిగిన శక్తి. పవర్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థాన శక్తి. ప్రియులారా చూడండి, అందుకనే యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటారో తెలుసా? గుళ్ళు, గోపురాలు, మహా గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు తిరిగి యేసు దగ్గరకు వస్తాడు ప్రతి మనిషి. యేసు దగ్గరకు వచ్చేటప్పటికి పాస్టర్ వాక్యం చెప్పి ప్రార్థన చేసి విశ్వాసంలో నిలబడితే ఆయన, అయ్యగారు ఎందుకో చాలా ధైర్యంగా ఉంది, ఎందుకో చాలా బలంగా ఉంది, భయం పోయింది, నిరాశ లేదు, నిస్పృహ లేదు, చీకటి లేదు, అగాధం లేదు, ఎందుకు పాస్టర్ గారు ఇలాగ అయింది అని విశ్వాసి అంటాడు. అంటాడా? అమ్మ గట్టిగా చెప్పాలి. అంటే ఏమిటి తెలుసా? క్రీస్తు ప్రభులు వారిని సమాధిలో ఉండగా క్రీస్తు ప్రభులు వారిని లేపిన ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ఆయన్ను అలా లేపి లోకానికి ఇలా కనిపింప చేసిన పునరుత్థాన శక్తి నీలోకి రాగా, నిన్ను ఆవరించగా, నిన్ను ఆవరించిన ప్రతి విధమైన బాధ, వేదన, కన్నీరు, నిరాశ, నిస్పృహ అన్నీ నిన్ను విడిచిపెట్టి మటు మాయం అయిపోతాయి. అమ్మా, దట్ ఈజ్ పవర్ ఆఫ్ రిజరక్షన్. అదే పునరుత్థాన శక్తి. ప్రియ దేవుని బిడ్డ, అందుకని ఈనాడు ఎంతోమంది యేసయ్య దగ్గరకు వస్తూ ఉన్నారు. అందుకే యేసయ్యను ఎంత అడ్డగించినా, ఎంత వారిని శోధించినా, బాధ పెట్టినా, నా దేవుడు యేసు, నేను నమ్మిన దేవుడు పునరుత్థానుడైన యేసు, నేను వెంబడిస్తున్న యేసు జీవము కలిగిన దేవుడు అని ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇది సీక్రెట్. అమ్మా, తరువాత ప్రభువా నాకు చేత కదయ్యా, నాకు ఏమీ రాదు నాయనా, నా బ్రతుకు అయిపోయింది, నేను బ్రతకను, నేను చచ్చిపోతే మేలు, నా పిల్లలకింత మందేసి చంపి నేను కూడా చచ్చిపోతే బాగుండని నీకు ఎదురైన గడ్డు పరిస్థితులను చూసి, నీకు ఎదురైన శత్రువులను చూసి, నీకు వెంటాడుచున్న భయాన్ని చూసి, నీ పరిస్థితులన్నీ చల్లా చెదురైపోయి, నీ స్వప్నాలు చెరిగిపోయి, నీ కలలుగా మారిపోయి, అమ్మా ఏమీ చేతకాని స్థితిలో అరే చచ్చిపోదాంరా, బ్రతికేం చేస్తాం, వేస్ట్, కనీసం మనం బ్రతకడానికి కూడా అవకాశం లేకుండా ఉందిరా, ఎటు చూసినా శత్రువులే, ఎటు చూసినా నిందలే, ప్రతికూల పరిస్థితులే, ఎందుకు ఈ బ్రతుకు అని నువ్వు పూర్తిగా చేతకాని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రభులు వారా, అరే నేనే పునరుత్థానమును, నేనే నీ విజయాన్ని, నేనే నీ జీవాన్ని, నేనే నీ విజయ పతాకమును ఎగరవేయగలిగిన సమర్థుడైన నీ రక్షకుడను. ఎవరు మాట్లాడరే? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ద పవర్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థాన శక్తి బ్రతకలేను అనుకున్న వాడిని లేపుద్ది, చచ్చిపోవాలనుకున్న వాడిని జీవాన్నిచ్చి బ్రతికిస్తుంది.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానుడై లోకంలో ఉన్న ప్రజలకు అందించే శుభ వర్తమానాలు, పాపం నుంచి విడుదల, మరణం నుంచి విడుదల, నిరాశ నిస్పృహల్లో దేవుడు తోడున్నాడన్న ధైర్యం. నీవు ఏ విపత్కర చేత కాని అసమర్థపు పరిస్థితులు ఎదురైనా దేవుడు తన పునరుత్థాన శక్తినిచ్చి నిలబెట్టగలిగిన సామర్థ్యం. చప్పలు కూడా దేవుని మహిమపరచాలి. అంతేకాదు, ఇన్ని కలిగి నేను బ్రతకాలి, నా దేవుడు సజీవుడు, నా దేవుడు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడు, లోకాన ఇట్టి దేవుడు లేనేలేడు అని విశ్వసించిన నీవు ధైర్యంగా, ఎవడ్రా పరిస్థితులు ఏమైనా, దరిద్రత నో ప్రాబ్లం, రోగమా నో ప్రాబ్లం, శత్రువులా నో ప్రాబ్లం, నిన్ను విసిగించే జనాల నో ప్రాబ్లం, నీకు ఎన్ని ఆటంకాలున్నా నో ప్రాబ్లం. ఏమిటి అంటే పునరుత్థానుడైన యేసు నీతో ఉన్నాడా. ఇప్పుడు సింహంలా నీతిమంతుడిగా మార్చబడ్డా. ఇప్పుడు సింహంలా ఏందిరా వీడు ఎలా అయిపోయాడు, ఏమిటి, లాటరీ తగిలిందా లేదే, ఆస్తులు పితరుల ఆస్తులు వచ్చినాయా లేదే, రోగం తగ్గిపోయిందా లేదే, దరిద్రత పోయిందా లేదే, ఏం జరిగిందిరా, వీడు కాలరలా ఎగరేసి ఎప్పుడు నవ్వుతూనే ధైర్యంతో, ఎప్పుడు ఏడుపు మొహం కదరా, ఎప్పుడు భయం కదరా, ఎప్పుడు చచ్చిపోతాను అనుకున్నాడు కదరా, ఎప్పుడు నా గతి ఇంతే అనుకున్నాడు, ఏమిటా ఇలా మారిపోయాడు. ఇస్త్రీ మడత, అరే వీడి షోకు, వీడి మాట ఏందిరా అని అంటే ఏమని వస్తుంది తెలుసా ఆన్సర్? వీడు క్రైస్తవుడు, రక్షించబడిన బిడ్డ, యేసు రక్తంలో కడగబడిన వాడు. అందరూ ఇలా చెప్పుకుంటుంటే మదిలో ఒక ఆశ కల్పిస్తాడు. పునరుత్థానుడైన యేసు ఈ హృదయ సింహాసనం మీద కూర్చుంటాడు. బిడ్డ ఏమిటది? గుర్రం. గాడిద బ్రతుకు పోయి ఇప్పుడే బ్రతుకు వస్తుందో తెలుసా? రాజును తీసుకెళ్ళగలిగే, విజయోత్సాహంతో నడిపించగలిగే గుర్రం. మన జీవితం ఎలా మారిపోతుంది తెలుసా? హృదయ సింహాసనం మీద ఎవరున్నారు? సాక్షాత్తు సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి నేను సజీవుడనని సెలవిచ్చి లోకానికి ఛాలెంజ్ చేసి నెరవేర్చిన దేవుడు హృదయ సింహాసనాసీనుడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. ప్రియా దేవుని బిడ్డ, నీ హృదయ సింహాసనాసీనుడైన యేసు పునరుత్థానుడే కాదు, ఆయన మరణాన్ని గెలిచిన వాడే కాదు, మరణానికి అప్పగించిన వాడే కాదు, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు. ఆయన నీ హృదయం సింహాసనాసీనుడై, బిడ్డ అరే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నాలా ఉండాలిరా. అరే నేను పరిశుద్ధుణ్ణి, నీకు జీవాన్ని ఇచ్చాను, నేను పవిత్రుణ్ణి, నేను మరణాన్ని దూరపరిచాను, నేను లోకానికి వెలుగై ఉన్న దేవుణ్ణి. నీవు కూడా ఎలా ఉండాలి తెలుసా? పవిత్రంగా బ్రతకాలరా, పరిశుద్ధంగా బ్రతకాలరా. ప్రభా అవును, సినిమా నో, పాపం నో, లంచం నో, అపవిత్రత నో. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? యేసయ్య పునరుత్థానుడు నీ హృదయంలో, నీ మదిలో నిలవగా ఆయన డైరెక్షన్ ఇస్తూ ఉంటే నీలోకి పునరుత్థాన శక్తి, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్, పునరుత్థాన బలం నీలో నింపబడుతూ ఉండగా రోజు రోజుకి పాపాన్ని అసహించుకుంటూ ఉంటావు, లోకాన్ని అసహించుకుంటూ ఉంటావు. నాకెంతోమంది డబ్బున గొప్ప గొప్ప స్నేహితులు ఉండేవారు. నో, చిరాకు. అబ్బా ఇంతకుముందు కలిసి తిరిగిన స్నేహితులు ఉన్నారు, అబ్బా చిరాకు. ఎందుకంటే ఇంతకుముందు దుష్టుడు వారి హృదయంలో ఉండగా, దుష్టుడు నా హృదయం మీద సింహాసనాసీనుడై దుష్ట సహవాసం. ఇప్పుడు పరిశుద్ధుడు, పునరుత్థానుడు, పవిత్రుడు నా హృదయ సింహాసనంపై నిలిచి అంటాడు, అరే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి ప్రభువా, నాకు రావట్లేదయ్యా. సైలెంట్గా సినిమా చూసేస్తాను. నేను ఎవరిని తెలుసా? పునరుత్థానుడైన యేసు. నేను ఎవరిని తెలుసా? నీ హృదయం మీద ఉన్నదే. నెమ్మదిగా సెల్ ఫోన్ డిటాచ్, నెమ్మదిగా సినిమాలు దూరం, నెమ్మదిగా అపవిత్రత
పాపం, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న ఆవేశం, నీలో ఉన్న మూఢత్వం అన్నీ తొలగిపోతూ వస్తాయి. ఎందుకు తెలుసా? ఆయన మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడైన జీవాధిపతి అయిన యేసు. ఆయన నువ్వు ఏ బలహీనతలో ఉన్నా, ఏ పాపములో ఉన్నా, నీ కోరిక ఏమిటి తెలుసా? అరే సినిమాకి వెడదాం రారా, వద్దురా చిరాకు, అరే పార్కుకి వెడదాం రారా, లేదురా చాలా అసహ్యం. ఏందిరా పార్కుకి వెళ్ళి టైం పాస్ చేసేవాళ్ళం, అరే మన స్నేహితులతో టైం పాస్ చేసేవాళ్ళం, అరే ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళం. నా దేవుడు సమాధి గుండెను చీల్చిన వాడు ఈ గుండెలో సింహాసనాసీనుడై ఉన్నాడా? మరణమును జయించిన వాడు, మరణాన్నిచ్చి నన్ను విడిపించి సజీవుని సంఖ్యలో చేర్చినవాడు, ఆయనే నా హృదయ సింహాసనంపై నిలిచినవాడు. అమ్మా ఇప్పుడు నువ్వు ఎలా బ్రతుకు తెలుసా? అరే పరిశుద్ధత, 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 పవిత్రత, పవిత్రత, ఆశ. దేవుని బిడ్డలారా చూడండి, జీవితం ఎలా మారిపోతూ వస్తుందో. పాపం నుంచి, మరణ భయం నుంచి, నిరాశ నిస్పృహల నుంచి, అమ్మ చాతకాని అసమర్థపు స్థితి నుంచి విడిపించబడి ఆశ, పరిశుద్ధత, పవిత్రత, అమ్మ బ్రతకాలని ఒక వాంఛ. తర్వాత అమ్మ అలా బ్రతుకుతున్న నీకేం కలుగుతుందో తెలుసా? అలా బ్రతుకుతూ ఉంటావు కదా, నీకు మనోనేత్రాలు ఇలా తెరవబడుతూ ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో పరిశుద్ధత వస్తుంటే ఇక లోకంలో డబ్బు లేదా? డబ్బు ఎందుకురా? ఎవరు మాట్లాడలేదా? మాట్లాడకపోతే పోనేవరా? బంధువులే దూరం అయ్యారా? అయితే అవనేవరా? ఎందుకు తెలుసా? నా ప్రభు, నా వరుడు, నా పెండ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు. నేను ఆయనను ఎదుర్కొనబోతూ ఉన్నాను. సిలువలో గంటల తరబడి 9 గంటల నుంచి 3 గంటల వరకు వేలాడితే ఒక అరగంట ఏందమ్మా? సింహపు పిల్లలై, యూదా గోత్రపు సింహపు పిల్లలై, యేసు రక్తమే జయం. గట్టిగా చెప్పండి అమ్మా. అమ్మా నిరీక్షణ ఏమిటి తెలుసా? యుగ యుగాలు నా ప్రభు, ఎల్ల కాలము తరతరాలు నా బ్రతుకు నా ప్రభుతో ఉండబోతుంది. ఈ లోకం నాది కాదు, పరలోకమే నా లోకం, ఆ పట్టణమే నా పౌరసత్వం. ఈ లోకం నాది కాదు, ఈ లోకవాసిని నేను కాదు. శుభప్రదమైన నిరీక్షణ ప్రభువుతో యుగ యుగాలు ఉంటామని. అమ్మ ఎన్నోది? 6వది. చూడండి జీవితం ఎలా మారుతూ వచ్చిందో. కేవలం ద పవర్ ఆఫ్ అమ్మ పునరుత్థాన శక్తి. అందరూ చెప్పాలి ఏం శక్తి? అమ్మ ఏం శక్తి? ఏం శక్తి? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు పునరుత్థాన శక్తి చేత మనలందరినీ నింపబోతూ ఉన్నాడు. అమ్మ పునరుత్థాన బలం. ఏ బాధతో వచ్చావో, ఏ నిరీక్షణతో, ఏ నిరాశలో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ బంధకాల్లో వచ్చావో, ఏ సంఖ్యలతో వచ్చావో, ఏ కన్నీటి పరిస్థితుల్లో పునరుత్థానుడైన యేసు సన్నిధిలో ఉండడానికి వచ్చావో, ఈరోజు పునరుత్థాన శక్తి మిమ్మల్ని అందరినీ తాకబోతుంది. ద పవర్ ఆఫ్ ఏమిటమ్మా? ద పవర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పునరుత్థాన బలం, చరిత్ర ఆధారం, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్, జియోగ్రాఫికల్ ఎవిడెన్స్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకోటి ఏమిటి తెలుసా? మన నిరీక్షణ అదైతే నువ్వెప్పుడు ఎలా ఉంటావు తెలుసా? ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, ఎప్పుడు హ్యాపీ. ఏందక్కా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఏం కాలేదు. మనవలా? ఏం పుట్టలేదు. ఉద్యోగాల? ఏమీ రాలేదు. మరి ఏందక్కా ఇంత హ్యాపీ, ఇంత డ్యాన్స్ ఏమిటిరా? అబ్బా మాట్లాడితే డ్యాన్సే, ఏందిరా నాయనా అని అంటే, నేను త్వరలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? ఈ భూమిని విడిచి నిరంతరం నా దేవునితో ఉండడానికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళేదేమో శ్రేష్ఠ దేశమునకు. ఏ దేశం? అమ్మ క్రైస్తవుడు ఎలా ఉంటాడో తెలుసా? నిత్యం హ్యాపీ, ఏడుపు కనిపించదు. అమ్మ నీకు దుఃఖం కనపడదు. పరిస్థితులన్నీ దుఃఖమే, పరిస్థితులన్నీ వేదనే, పరిస్థితులన్నీ ప్రతికూలమే. కానీ
మనల్ని నింపిన శక్తి, పునరుత్థాన శక్తి. అమ్మ, పునరుత్థాన బలం. మన జీవితాలు మారినాయా లేదా? అందుకు ఎవర్రా క్రైస్తవుడు అంటే నేనే క్రైస్తవుడిని, అంతేగాని మా ఇంట్లో ఆ ఫోటోలు బైబిల్ ఏం లేవండి, వచ్చి చూసుకోండి, సర్టిఫికెట్ ఇవ్వండి, ఎస్సీ సర్టిఫికెట్. ప్రభు కూడా ఏమంటాడు తెలుసా? ప్రభు, అబ్బా నీ కొరకు తెగ బ్రతికేసాను ఆయన భూమి మీద అంటే, ఎవడోరా ప్రభు? నేనా? పాటలు పాడి వాక్యము చెప్పి చెమట్లో కార్చి అయ్యా నీ పరిచర్య దున్నేసిన మహాభక్తుడిని అంటే, అవునా? ఎవడోరా నువ్వు? నాకు తెలియదు. ఏంటి ప్రభా? నాకు తెలియదురా. ఎవడు? అరే బాబు గాబ్రియల్ ఇటు రారా, వీడెవడు చూడు. ఏమో ప్రభా వీడెవడో అర్థం కావట్లేదు, ఒకసారి బుక్ తీ. ఏం పేరు వీడు? పేతురు. అస్సలు కనిపడ్డలేదు సార్. వీడి బ్రతుకు ఎలా ఉందంటే, అమ్మ పునరుత్థాన శక్తి లేదు, పునరుత్థాన బలం లేదు. వీడు బలహీనుడై ఏ గాలేస్తే అటు, ఈ గాలేస్తే ఇటు, ఈ గాలేస్తే ఇటు, ఎటు గాలేస్తే అటు రెపరెపలాడుతున్న బ్రతుకు వీడిది. క్రీస్తు కొరకు పునరుత్థాన శక్తి చేత, పునరుత్థాన బలము చేత, పునరుత్థానుడైన యేసు సన్నిధిలో నువ్వు నిలవగలిగితే ఎప్పుడూ సంతోషమే, సంతోషమే రైట్, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సఖ్యమైన హ్యాపీ సంతోషం. అమ్మ హ్యాపీ. అమ్మ మోకాలు ఏంటి? ఏందమ్మా ఆ మోకాలు? ఏందమ్మా? ఎలా ఉండాలి తెలుసా? మన కోసం నీకు ఆనందాన్ని పంచడానికి, నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, నీ దీవెనతో నింపడానికి, నిరాశ నిస్పృహల నుంచి విడిపించడానికి, పాపాన్ని కడగడానికి, పవిత్రుడిగా బ్రతకడానికి, అమ్మ సంతోషముతో జీవించడానికి దేవుడు చేసిన త్యాగ సహితమైన కార్యము ద్వారా పునరుత్థానుడై పునరుత్థాన శక్తి చేత సంఘమునంతటిని నింపబోతున్నాడు. అమ్మ చప్పలు కూడా దేవుని మహింపరచాలి. ఇది ద పవర్ ఆఫ్ రిజరక్షన్, ద పవర్ ఆఫ్ రిజరక్షన్, ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ప్రియ దేవుని బిడ్డ, చెప్పనా సఖ్యమైన అంటే చెప్పడానికి సఖ్యము కాని సంతోషం, ఇది ఆనందం. పునరుత్థానుడు కాకపోతే, శిలువ మరణంతో ఆగిపోతే మనకి చప్పట్లు లేవు, నిరీక్షణ లేదు, చచ్చిపోతే ఏమవుతామో కూడా తెలియదు. ఆయన చనిపోయి లేపబడిన సజీవుడు. అమ్మ ఇప్పుడు మరణ భయం మన నుంచి ఏమైంది? ఎలా పారిపోయింది తెలుసా? బోల్ట్ పారిపోయినాడు. టక్కు 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 టక్కు. ఎక్కడి నుంచి? మనల్ నుంచి దూరంగా పారిపోయింది మరణం. భయం. మరణం ఎలా వెళ్ళాలి తెలుసా? అది సార్ 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 పరుగు పరుగు పరుగు. అదే పునరుత్థాన శక్తి, అదే పునరుత్థాన బలం. అమ్మ లోకానికి శుభప్రదమైన నిరీక్షణను పంచిన నా ప్రభు, రక్షించబడ్డావా? నీ పాపాలు కడగబడ్డాయా? దేవుని కొరకు బ్రతకాలని ఒక వాంఛ ఉందా? దేవునిలో జీవించాలని ఒక కోరిక నీలో ఉందా? నేను చెబుతూ ఉంటా, అబ్రహాముకు దూరమై ఆస్తిపాస్తులు సంపాదించి పశు సంపదను కూడబెట్టి ఆయన ధనాన్ని, వెండిని, బంగారమును దాచి కనీసం తన జీవితంలో భార్యను కూడా తీసుకువెళ్ళలేని దౌర్భాగ్యుడుగా ఆ కనిపించే కొండల ప్రాంతానికి వెళ్ళి శాపగ్రస్తుడైపోయాడు కదా లోతు. అమ్మా, నువ్వు రక్షించబడక నీ హృదయాన్ని, నీ దేహాన్ని, నీ మనస్సును దేవునికి అప్పగించకుండా ఏదో సంపాదించాలని, ఏదో ఇక్కడ తాపత్రయపడిపోయి బ్రతికితే ఒక్క చిల్లి గవ్వ కూడా పరలోకానికి తీసుకెళ్ళావు. నీకు ఇష్టమైన బట్టలు కూడా నీకు చుట్టరు, నువ్వు కొనుక్కున్న కోటు కూడా నీకు వేయరు, నువ్వు ముచ్చటపడి 30,000 పెట్టి కొనుక్కున్న చీర కూడా లోపల తీసి పెట్టేస్తారు, తెల్ల గుడ్డోడు చుట్టేస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు రక్షించబడకపోతే, ఈరోజు నీ మనసు దేవునికి ఇవ్వకపోతే, పునరుత్థానుడైన యేసు నా నాయకుడు, నా ప్రభువు, నా రాజు అని నువ్వు చెప్పకపోతే, అమ్మా ఈ పునరుత్థానం వృధా.
ఆయన మన కొరకు మరణించింది వృధా, ఆయన చిందించిన రక్తం వృధా. ప్రియబిడ్డ, ఏ పవర్ రెజరక్షన్ పవర్. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. బిడ్డ, నీ కొరకు మరణించాను, నీ కొరకు నేను శ్రమపడ్డాను, నీ స్థానంలో నేను శ్రమను అనుభవించి సిలువ వేయబడ్డాను. ఈరోజు నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీ సమస్తాన్ని నాకు అప్పగించుకుంటావా? నీవే నా రాజు అని నీ సమస్త ప్రవర్తన యందు నా అధికారానికి నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే ద పవర్ ఆఫ్ రెజరక్షన్, పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలం దేవుడు మనల్ని నింపబోతున్నాడు. అందరం మోకాళ్ళు వేద్దాం.